మరి చెప్పుతో కొడతా అన్న తప్పుడు నా కొడుకులను మనం చెప్పు తీసుకొట్టాలనా లేదా ఓటుతో ఆలోచించమని చెప్పి నేను కోరుతాను. ఈ మాట మనమనవలసిన మాట కాదు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు చేర్చవలసిన మాట. ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, పైసలు ఇవ్వకుండానే ఇస్తున్నామని చెప్పి తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ 2500 రూపాయలు ఇస్తున్నారా? ఒక్క మహిళకని వచ్చిందా? మహాలక్ష్మి సిగ్గు లేకుండా ఇవాళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్తుంటే 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అని రేవంత్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తుంటే గమ్మున కూర్చొని ఊరుకుందామా? మాట్లాడొద్దా? చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా తీర్పు ఇయ్యరా? ఆలోచించండి. ఈ ప్రభుత్వంతో పని చేయించాలి అంటే, ఈ ప్రభుత్వాన్ని రేపు శాసన మండలిలో కడిగి పారేయాలంటే యోగి చదువుకున్న గోల్డ్ మెడలిస్టు ఇక్కడ దిక్కున్నాడు, బ్లాక్ మెయిలర్ ఇంకో దిక్కున్నాడు. ఎవరు కావాలో ఆలోచించుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నిక ఒక తమ్ముడు రాకేష్ రెడ్డి ఎన్నిక కాదు. ఈ ఎన్నిక మన పార్టీ ఎన్నిక, మనందరి ఎన్నిక. 11,000 ఓటర్లకు మనం చేరాలంటే మరి మన నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మన మండల నాయకులు ఉన్నారు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి మీరు కూడా గ్రామాన మీకు ఓటర్ లిస్టు మీకు బూత్ల వారీగా మీకు వచ్చింది. బూత్ల వారీగా ఒక్కొక్క ఓటర్ను మనమే కలవాలి, మనమే కూర్చోవాలి, మనమే ముచ్చటబెట్టాలి. 5 రోజులే ఉంది, ఇంకా టైం ఎక్కువ లేదు. ఒక్కొక్క మనిషిని కలవాలి, ఫోన్లు చేయాలి, అడగాలి. అన్నా మీ ఒకటే ప్రయారిటీ ఓటు, ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఓన్లీ ప్రయారిటీ. నిలువు గీత గీయండి. 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి పేరున్నది, దాని పక్కన ఉన్న డబ్బాలో వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత పెట్టాలి, ఒకటే నిలువు గీత పెట్టాలనే మాట మనందరం కూడా చెప్పాలి. చెప్పుకోలేదు, మనం ప్రచారం చేసుకోలేదు. నేను ఇప్పుడే అక్కని అడుగుతా ఉన్నా, అక్క ఎట్లున్నది మరి మీ రియల్ ఎస్టేట్ ఆలేరు ఎట్లుందని అడిగిన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు ఎట్లుందని అడిగిన. ఎట్లుంది? బాగుందా? బాగాలేదా? మార్పు బాగలేదా? ఇప్పుడు మనం చెప్పుకోలేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళేమో బీజేపీ వాళ్ళు అయోధ్యలో గుడి కట్టింది, ఇక దాని గురించి ఊరు వాడ ఏకం చేసి చెప్పుకున్నారు, మనమేమో చెప్పుకోలేదు. ఇంత అద్భుతమైన గుడి ఎక్కడనో కాదు, మీ నియోజకవర్గంలో మన తెలంగాణలోని ప్రతి ఒక్కరు కొలుసుకునే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని యాదాద్రిలో అద్భుతంగా 1000 ఏళ్లు నిలబడే విధంగా కట్టింది కేసీఆర్ కాదా? మరి అది గంత గొప్ప ఆలయాన్ని మనం మార్కెటింగ్ చేసుకోలేదు. మనం చేసిన తప్పేందంటే 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం, చెప్పుకోలే. అద్భుతంగా ఆలయం కట్టినాం, చెప్పుకోలే. 13 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చినాం, చెప్పుకోలేదు. 12 లక్షల మంది ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు పెళ్లి చేసినాం, సరిగ్గా చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలే? రాజుగారి పాలకత అయిపోయింది. నేను చేయకపోతే ఏంది, గాయన చేస్తాడు కదా, గాయన చేయకపోతే ఏంది, గీన చేస్తాడు కదా, మా సునీతకి ఎట్లా గెలుస్తుంది కదా, మెజారిటీ ఒక ఓటు తగ్గుతుంది పెరుగుతుంది, నేను ఒక్కని చేయకపోతే అవుతుందా అని ఎక్కడో అక్కడ అనుకున్నాం. మొత్తానికి మొదటికే మోసం వచ్చింది. ఈసారి అట్లా కానీయకుండ్రి. ఈ 5 రోజులు తమ్ముడు రాకేష్ రెడ్డి కోసం, పార్టీ కోసం దయచేసి ఎక్కడో అక్కడ ఫోన్ తీసుకోండి. మీరు గ్రాడ్యుయేట్ అయినా కాకపోయినా మీ ఇంట్లో ఉంటారు, మీ పక్కింట్లో ఉంటారు, మీ ఊళ్ళో ఉంటారు, మీ గల్లీలో ఉంటారు, మీకు తెలిసిన చుట్టాలలో ఉంటారు. ఫోన్లు చేయండి. తమ్మి ఓటేయాలి, చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. అటు మోసం చేసిన మోడీని, ఇక్కడ ఉన్న కేడీని ఇద్దరిని ఉతికారేయాలి, ఒకటే ఓటుతున్న మాట చెప్పాలి. బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు. బడాబాయ్ 10 ఏళ్ల కింద మోసం చేసిండు.